హైవ్యూస్. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఇతను చదువుకోలేదా? ఇతను మరి చదువుకోకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎలా పోటీ చేస్తున్నాడు? ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ మొన్నటి వరకు ఉన్న ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలిచినాడు. పల్లా రాజేష్ రెడ్డి థింక్ సో. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. దాన్ని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీకి ఎలక్షన్ జరపాలా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి మిత్రుడు నాకు ఆయన. ఇక్కడ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈయన మిత్రులే. ఇప్పుడు విషయం ఏంటి అంటే తీన్మార్ మల్లన్న చదువుకోలేదు అన్నటువంటి వర్డ్ అసలు ఎందుకు వచ్చింది? చదువుకున్నటువంటి విద్యావంతుడైనటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించండి అని చెప్పేసి జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన పిలుపునిచ్చాడు. అంటే ఓపెన్గానే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుందేమో ఇతను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించండి అని ఆయన లక్ష్మీనారాయణ ఎందుకన్నాడు ఏంటి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ, సో చట్టసభల్లో చదువుకున్న వాళ్ళు విఘ్నులు ఉండాలి. బిట్స్ పిలానీ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మాస్టర్స్ చేసి అండ్ ఎన్నో సంవత్సరాలుగా 2013లోనే బీజేపీలో ఎంటర్ అయ్యారు రాకేష్ రెడ్డి. అప్పటి నుంచి కూడా కాలమిస్ట్ ఆర్టికల్స్ రాస్తారు, టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. నాకు అలాగే పరిచయం ఆయన, నో డౌట్ మంచి తెలియగలడు. మరి తీన్మార్ మల్లన్న చదువుకోలేదా? ఈయన బిట్స్ పిలానీలో ఫినాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ చేశారు. మన దగ్గర వచ్చేసి ఆబ్వియస్లీ ఈక్వల్ టు ఎంబీఏ. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇతను వచ్చేసి ఎక్కడ చదివాడు ఏంటి? అది ఆయన లక్ష్మీనారాయణ తెలియదా? ఓన్లీ రాకేష్ రెడ్డి చదివిన బిట్స్ పిలానీలోని చదివే గొప్పదా? ఈయనది ఒక పల్లెటూరులో పుట్టినాడు ఎవరు నవీన్ అండ్ మల్లన్న. విద్యాభ్యాసం అవన్నీ కూడా మామూలు గవర్నమెంట్ వాటిలోనే. అతను పొలిటికల్ సైన్స్ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఆ తర్వాత జేఎన్టీ నుంచి ఎంబీఏ చేశారు. దెన్ అతను మరి 2 పీజీలు ఉన్నాయి కదా అతనికి. అయితే రాకేష్ రెడ్డి ఏమో ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నాడు. బీజేపీ యువమోర్చా సంబంధించి పనిచేస్తున్నారు. యాక్చువల్గా మొన్న ఆయనకి టికెట్ బీజేపీ వాళ్ళు హన్మకొండ నుంచో లేదన్నప్పుడు వరంగల్ నుంచో సమ్ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. వాళ్ళని అక్కడే మేబీ బీజేపీ తరఫున సీట్ ఇచ్చుంటే ఖచ్చితంగా గెలిచేవాడు మొన్న 2023 ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో. ఆయనకి ఇవ్వాల, వేరే ఎవరికో ఇచ్చారు. మనిషి పాపం బాగా బాధపడ్డాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేశాను రాకేష్ రెడ్డి సీట్ ఇస్తారని. మరి తెలిసిందే కదా ఎలా ఉండిద్దంటే ఈ జాతీయ పార్టీలు అన్నప్పుడు లోకల్గా నీకు ఎంత పేరైనా ఉండొచ్చు కాక నీ వయసు తక్కువ అంటే నీకు కాకుండా సీనియర్లు అని చెప్పి ఏ రోజుకి ఇస్తూ ఉంటారు. దిక్కుమలిన రాజకీయాలు అలాగే ఉంటాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కృష్ణాంక్ మిత్రులు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కంటోన్మెంట్ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన మామ సర్వే సత్యనారాయణకి ఇచ్చారు. నేను అప్పుడే చెప్పా, అరే టికెట్ మార్చేశారే, కృష్ణాంక్ ఇస్తే గెలిచాడు, సర్వే సత్యనారాయణకి ఇచ్చినప్పుడు ఓడిపోతాడు చూడండి అని. ఓడిపోయాడు, సాయాన్ని గెలిచాడు. ఆ మూమెంట్లో ఏమైంది, కృష్ణాంక్ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. గెలిచింది కంటోన్మెంట్ నుంచి ఎవరు, సాయన్న. ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, ఈయన బీఆర్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత సాయన్న తర్వాత చనిపోయాక వాళ్ళ కూతురు లాసనందిత, ఈవెన్ పాప అన్ఫార్చునేట్ లాసనంది కూడా చనిపోయి ఉన్నారు. దెన్ వాళ్ళ సిస్టర్ ఇంకా ఉన్నారు, ఆమెకు టికెట్ ఇచ్చున్నారు. మొన్న ఆయనకి ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అప్పుడు కూడా ఇవ్వలే. సో రాజకీయాలు ఎలా ఉంటాయంటే అయితే వారసత్వంగా చూస్తారు, లేదంటే ఏజ్ ప్రకారం చూస్తూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో వీళ్ళకి ఎంత పేరు ఉంది అండ్ వీళ్ళు ఎంత బాగా చదువుకున్నారు ఏంటి అవి చూడరు అనమాట. పాపం కృష్ణాంక్ బాగా చదువుకున్నవాడు, అతనిగా కాంగ్రెస్ వాళ్ళు వయసు అని చెప్పేసి వయసు ఎక్కువ వాళ్ళకి ఇచ్చి ఆయన పక్కన పెట్టి దాంతో పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్లో గెలిపాడు. కమింగ్ టు రాకేష్ రెడ్డి, ఇతని విషయంలో కూడా వయసు వచ్చేసి అరౌండ్ 38 or 37. సో ఇతనికి సంబంధించి కూడా వయసు చిన్నదే, ఇంకా చాలా ఉందిలే పోటీ చేసిలే అంటూ పాప ఖచ్చితంగా గెలుస్తాడు, గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని పెట్టుకున్నాడు. ఆయనకు కాదని ఇంకో ఎవరికో ఇచ్చాడు. దాంతో అతను ఏం చేసాడు, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చాడు. సో కేటీఆర్ మాట ఇచ్చినట్టుగా ఉన్నారు, ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను బ్రదర్ అని చెప్పేసి. దెన్ ఇమీడియట్గా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో దీనిలో అతనికి సీట్ ఇచ్చున్నారు, ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి. ఇక ఇతను గెలిపించడం కోసం ఏం చేస్తున్నారు, ఇంకా గట్టిగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లోనే ఈయన లక్ష్మీనారాయణ హెల్ప్ కూడా అడిగినట్టుగా ఉన్నారు వీళ్ళు, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన విద్యావంతుడు అండ్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్
బట్ అతనికి యూత్లో మంచి నేమ్ ఉంది. సో అతను చెప్తే ఓట్లు బాగా పడతాయి అన్న వేలో ఆయనకి మొత్తం కన్విన్స్ చేయాల్సింది ఏదో కన్విన్స్ చేశారు. ఈ వేలో నేను అనుకోవడం ఆయన క్రాస్ చెక్ చేసుకోవాలి, నవీన్ గురించి క్రాస్ చెక్ చేసుకోవాలి. దట్ మీన్స్ మల్లన్న గురించి. మల్లన్న పొలిటికల్గా క్యూ న్యూస్ క్యూబో ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో ఉండే, అది పెట్టి అనాలిసిస్లు ఇస్తూ మేబీ ఆయన వేలో ఆయన వెళ్తూ ఉండొచ్చు కాక కొంతమంది పొలిటికల్గా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బట్ బిఫోర్ దాట్ ఆయన పనిచేసిన ఛానల్స్ V6లో తీర్మానం వల్ల అందరికీ పరిచయం, అంతకుముందు ఐ న్యూస్లో, ఆ తర్వాత వచ్చేసుకుంటే 10 టీవీలో అండ్ మా 6 టీవీలో కూడా చేస్తున్నారు. అండ్ అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి 2021లో వచ్చేసి సేమ్ ఇదే ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే పోటీ చేస్తున్నాడో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఫస్ట్ పల్లా రాజేశ్వర రెడ్డి, సెకండ్ ప్లేస్ వచ్చేసి మల్లన్న, థర్డ్ ప్లేస్ వచ్చేసేమో ఈయన కోదండరామ్ రెడ్డి, అది కోదండరామ్. సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు మరి అతను కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది అండ్ అతను చదువు కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏమైంది, జేడీ లక్ష్మణ్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ సపోర్ట్ చేసుకోవాలి కదా, లైక్ ఆవేలాంటి సపోర్ట్ చేసి నేను అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు మల్లన్నకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టు, మేబీ ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఇష్టం లేదేమో. సో కన్క్లూజన్ ఏంటంటే తీన్మార్ మల్లన్న కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు, జర్నలిస్ట్గా సేవలు అందించున్నాడు, ఆ తర్వాత ఆల్రెడీ రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మరలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు దాని తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ MBA. కమింగ్ టు రాకేష్ రెడ్డి, అతను కూడా బిట్స్ పిలాని నుంచి MS చేస్తున్నాడు, MBA రిలేటెడ్, అది కూడా ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఆ తర్వాత వచ్చేసి బీజేపీలో దాదాపు అది ఒక 2013 అంటే ఇది ఒక 3 ఓకే అప్రాక్సిమేట్లీ 10 years మోర్ దాన్ చేస్తున్నాడు బీజేపీలోనే. నో డౌట్, నేను మరలా చెప్తున్నా, మనస్ఫూర్తిగా మీ ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నుకోవాలో మీరే ఎన్నుకోండి. బట్ ఇద్దరు చదువుకున్న వాళ్ళే. వీళ్ళల్లో ఎవరైతే వాళ్ళ వాయిస్ అన్నది చదువుకున్న వారి కోసం, చదువుకుంటున్న వారి కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం వినిపిస్తారని అనుకుంటారో వారికైతే ఓటు వేయండి. బట్ జేడీ లక్ష్మణ్ అన్నట్టు చదువుకున్న వారినే గెలిపించాలి, సో రాకేష్ రెడ్డిని గెలిపించండి అని అన్నారు చూశారు, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, ఈయన చదువుకున్నాడు, ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలో దాదాపు దశాబ్ద పైగా ఉంటున్న వాళ్ళే.